బహిరంగ చెప్పని మేము అనంతపురం వదిలేది లేదు, వాడిని విడిచేది లేదు. రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారని బలంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజే కాదు, ఇంకా ఆయన 6 నెలలు దాటుకున్నా కూడా ఇదే పరిస్థితి ఆయనకు. ఆయన బహిరంగ చెప్పని వల్ల నిద్రలేని రాత్రి గడుపుతాయని మరోసారి బలంగా హెచ్చరిస్తున్నాం. కావాలి మదనపల్లి, కడప, ఆదోని, కర్నూలు, యావత్ స్టేట్ మొత్తం 24 గంటలు 48 గంటలు టైం ఇచ్చారు సారీ చెప్పమని. తప్పు చేసిన వ్యక్తికి సారీ చెప్పడానికి ఏమి? మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం, మేము రోడ్డు మీదకి వచ్చాం మా హీరో కోసం. రాజకీయాలకి హీరోకి మాకేంది? కట్టకాలేదాకా ఎన్టీఆర్ పార్టీకి మద్దతు తెలుపుతా అన్నాడు. అలాంటి వాళ్ళు ఈ మరి మాట్లాడినారంటే ఇది ఎంతవరకు సమంజసం? ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంకేమైనా అడిగాము మేము? వాళ్ళ తల్లి గురించి, వాళ్ళ చెల్లి గురించి, వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుంటావా? మా హీరో మాకు అవన్నీ నేర్పిలేదు. స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు, క్రమశిక్షణతో బతకమన్నారు, నలుగురికి మంచి చేయమన్నారు. అదే ఎన్టీఆర్. ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకో మమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. ఇది ఎంతవరకైనా కరెక్టా? మీరే చూడండి, 48 గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు సారీ చెప్పుకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలా? తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికే మేము వచ్చింది. సారీ చెప్పేదాకా మేము నుంచి కదిలేదు. జై ఎన్టీఆర్. క్షమాపణ చెప్పాలి బహిరంగంగా, అది మా డిమాండ్. గత కొద్ది రోజుల ముందే మేము చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు ప్రభుత్వం గారి నుంచి, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మేము అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన్నాం ఈరోజు. సో ఎలాగైనా సరే ఈరోజు మేము సారీ చెప్పించుకొని వెళ్తాం. ఎమ్మెల్యే చెప్పాలి. మేము పార్టీ పనిచేసిన మనుషులమే. దగ్గుబాటి ప్రసాద్ గారు ఖచ్చితంగా క్షమాపణ కోరాలి. క్షమాపణ చెప్పకపోతే మేము తిరుపతి నుంచి వచ్చాం సార్. మేము దగ్గర 300 మంది వచ్చాం తిరుపతి నుంచి మాత్రమే. ప్రతి ఒక్క చోట నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని వచ్చారు ఇవాళ. మొత్తం చుట్టుపక్కల ఉన్నారు. సో ఎవరు ఎక్కడ తగ్గేది లేదు. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. జై ఎన్టీఆర్. జై. మమ్మల్ని ఆపుతారేమో, కార్లు ఆపుతారేమో, కానీ మమ్మల్ని ఏం ఆపలేరు. మేము పాదయాత్ర పెట్టామంటే ఆయన ఇల్లు కూలాటం అయిపోతుంది. మర్యాదగా క్షమాపణ అయిపోతే ఇంత బంద్ అయిపోతుంది, లేకపోతే ఎంతవరకైనా పోతుంది కథ. దగ్గుబాటి ప్రసాద్, మీరు బాగా ఆలస్యం చేసుకోండి. మీరు బెంగళూరులో ఉన్నా, మద్రాసులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మా అనంతపురానికి రావాలి, క్షమాపణ చెప్పాలి. బిల్లులు దాపెట్టుకుని కేంద్రం ప్రధానమంత్రి మోడీకి చెప్పాను క్షమాపణ చెప్పాలా. దగ్గుబాటి ప్రసాద్, నువ్వు తొందరగా దిగిరా. బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ గా వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగిరాలేదు. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పత్రిక కేసు పంపిస్తుంది. ప్రభుత్వమైనా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలిచ్చాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ప్రభుత్వము పెట్టట్లేదు, ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయము? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా? ఇది ఏ దేశంలో ఉన్నాం మనము? భారతదేశంలో ఉన్నామా లేదు కిర్గిస్థాన్ లో ఉన్నామా? ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మా ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా కట్ట కాలేంత వరకు నేను టీడీపీతోనే ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి మా నందమూరి తారక రామారావు. స్టేట్ కన్వీనర్లు అందరూ కలిపి 2 రోజులు సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుబాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం, మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదల్చలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే, మేము తెలుగుదేశం పార్టీనే, ఉన్నాము ఉంటున్నాము. ఒక కుటుంబం నారా ఫ్యామిలీ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా ఒకటే కుటుంబం. మేము పార్టీలో కీలకంగా ఉన్నాము, కీలకంగా కష్టపడుతున్నాము.
ఎన్టీఆర్ని దుర్భాషలాడినటువంటి నందబాటి ఎన్టీఆర్ని దుర్భాషలాడినటువంటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెన్షన్ మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక హీరోని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా 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 తప్పు. అది ముఖ్యంగా సీనియర్ ఎన్టీ రామారావు, స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీని విమర్శించేంత దమ్ము ధైర్యము ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా వచ్చింది? అభిమానులు మేము ఆయనకు ప్రాణం ఇస్తాం, మేము వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరమేమి? మేమంతా ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాం, తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఇప్పటికీ మీరు ఏ విధంగా విమర్శిస్తారు? 4 గోడల మధ్య మీరు ఏదో చెప్పేసినారు, చప్పట్లు కొట్టేసి. ఆయన తప్పేమున్నా మా అభిమానులు ముందు పెట్టండి, ఒకటే చెప్తాం మేము ఎవరికైనా కానీ, అది ఎమ్మెల్యే అయిపోయి సీఎం అయిపోయి ఆయన తప్పంటూ ఏమన్నా ఉంటే ఆయన ముందు పెట్టండి. మేము అభిమానులుగా మేము ఖండిస్తాం. ఆయన పని చేసుకుంటూ ఆయన పోతున్నప్పుడు ఎవరు వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కానీ ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఆయన పరంగా అభిమానం చెప్పాలి అంతే. మా డిమాండ్ ఏమంటే మేము ఏం చెప్తున్నాము 2 రోజులు టైం కూడా ఇచ్చినాం. మీరు ఏం మాట్లాడినారేమో మాకు అవన్నీ అనవసరం. అభిమానులు ముందు వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తే మా అభిమానులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు. లేదని మీరు నెగ్లెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా ఏం చేసినారు, గంటకు ముందు కూడా మీరు మెసేజ్ చేసినారు, మట్టి వినాయకులు పెట్టండి, ఇవి పెట్టండి. దానికి టైం ఉంది. ఇంతమంది అభిమానులు, వేల మంది అభిమానులు, మీకు ఎంతమంది 2 రోజులు టైం ఇచ్చినారు. మీకు ఇంటికాడికి వస్తామని కూడా చెప్పినాము. ఇప్పుడు 1000 మంది వచ్చినారు. అతను ఇది ఇటుక ఆగదు. మీకు మేము ఇచ్చిన మర్యాద ఏమంటే 2 రోజులు టైం ఇచ్చినాము. అది ఎలా జరిగిందో మేము అడగట్లేదు. మాకు టైం ఇచ్చి మీరు బయట వచ్చి క్షమాపణ చెప్తే వదిలేస్తాం, లేదంటే ఇది ఇంతటితో వదిలేదు లేదు. రాజకీయ పతనం జరుగుతుంది. మేము టీడీపీ జెండా మోసిన వాళ్ళమే, మేము కాదనట్లేదు. మీరు ఎంత తొందరగా వచ్చి బయట క్షమాపణ చెప్తే అంత మంచిది, లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మీరు ఆగలేరు.